టైటిల్ స్పాన్సర్షిప్ అంటే ఐపీఎల్ టైటిల్ ని స్పాన్సర్ చేసేవాళ్ళు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, వివో ఐపీఎల్, టాటా ఐపీఎల్ అలా అన్నమాట. ఈ టైటిల్ ని స్పాన్సర్ చేయడానికి కూడా చాలా కంపెనీస్ వస్తాయి. అయితే వాళ్ళందరికీ బిడ్డింగ్ పెట్టి హైయెస్ట్ అమౌంట్ ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళే టైటిల్ స్పాన్సర్ అవుతారు. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు డిఎల్ఎఫ్ అనే ఒక కంపెనీ 2 years పాటు స్పాన్సర్ చేసింది. అందుకు గాను బీసీసీఐకి 40 crores per year పే చేసింది. పెప్సీ ఐపీఎల్ అప్పుడు ఇయర్ కి 79 crores పే చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ 2013 నుండి 2019 వరకు ఐపీఎల్ కి స్పాన్సర్ చేసింది ఒక చైనా కంపెనీ అయిన వివో వాళ్ళు. 2013 నుండి 2015 వరకు 79 crores per year పే చేశారు. అండ్ అలాగే 2016 అండ్ 2017 లో 100 crores per year పే చేశారు. అండ్ ఆ తర్వాత 2018-19 లో ఏకంగా 440 crores పే చేసి వివో వాళ్ళు స్పాన్సర్ చేశారు. 2020లో డ్రీమ్11 వాళ్ళు స్పాన్సర్ చేశారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 2021లో 440 crores పెట్టి వివో వాళ్ళే స్పాన్సర్ చేశారు. అండ్ 2023లో టాటా వాళ్ళు 330 crores స్పాన్సర్ చేసి 2 years పాటు రైట్స్ ని దక్కించుకున్నారు. అయితే ఈ మనీ అంతా ఎవరికి వెళ్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో 50% ఆఫ్ మనీ బీసీసీఐకి వెళ్తుంది. అండ్ అలాగే 50% ఆఫ్ మనీ టీమ్ ఓనర్స్ కి వెళ్తుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని స్పాన్సర్షిప్స్ కూడా ఉంటాయి. అవే సియట్ టైమ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అని, అన్అకాడమిక్ క్రాకింగ్ 6 అని, అండ్ అలాగే క్రెడ్ పవర్ ప్లే అని. సియట్ టైర్స్ వాళ్ళు స్ట్రాటజిక్ టైమ్అవుట్ కోసం 30 crores పే చేస్తారు.